హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. రెజినా, ఎస్, ఈ సినిమా లాస్ట్ ఇయర్ జూన్ 23 అయితే థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో అలాగే ప్రైమ్ ఓటీటీలో అయితే తెలుగులో అయితే డబ్బింగ్ అయ్యి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ రెజినా ఓటీటీ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రెజినా, ఎస్, డైరెక్టర్ బై డొమిన్ సెల్వన్. ఈ సినిమా వచ్చేసి లేడీ ఓరియంటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా థ్రిల్లర్ అండ్ రివెంజ్ అని చెప్పుకోవచ్చు. ఇటు రెజినా ఫాదర్ని చిన్నతనంలోనే చంపిస్తారు. అలాగే ఇటు చూసుకుంటే రెజినా పెళ్ళైన కొన్ని రోజులకే తన హస్బెండ్ని బ్యాంకులో అయితే చంపేస్తారు కొంతమంది దొంగలు వచ్చి. అయితే తన తండ్రిని అలాగే హస్బెండ్ని ప్లాన్ చేసి చంపారా లేకపోతే అన్ఫార్చునేట్లీ చనిపోయారా? ఇటు రెజినాని చూసుకుంటే భర్త అలాగే తండ్రి చనిపోతే తన జీవితం ఎలా ఉంటుంది, సమాజంలో ఎలా బ్రతుకుతుందనే కాన్సెప్ట్ అయితే సినిమా అయితే రావడం జరిగింది. ఈ సినిమా స్పెషల్లీ థ్రిల్లర్ అండ్ రివెంజ్ సినిమా కాబట్టి వాళ్ళ హస్బెండ్ని అలాగే వాళ్ళ ఫాదర్ని ఎవరు చంపారు, అంతేకాకుండా ప్లాన్ చేసి చంపారా, ప్లాన్ లేకుండా అన్ఫార్చునేట్లీ జరిగిందా, అలా ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ఆ విలన్స్ని ఎలా చంపింది, అంతేకాకుండా చివరికి రెజినా బ్రతికిందా లేకపోతే చనిపోయిందా, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ రెజినా మూవీ అయితే మీరు చివరి వరకు అయితే చూడాల్సిందే. అంతేకాకుండా ఇటు ఎమోషనల్గా మాత్రం ప్రతి ఒక్కరైతే కనెక్ట్ అవుతూ ఉంటారు. కొన్ని అంటే ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం ఎమోషనల్ ఫీల్స్ అయితే ఉంటాయి. సెకండ్ హాఫ్ నుంచి అయితే కొంచెం సీరియస్గా అయితే వెళ్తూ ఉంటుంది. ఈ సినిమాలో 6 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఒక 2 సాంగ్స్ అయితే ఎమోషనల్గా ఉంటుంది, మరొక సాంగ్ అయితే కొంచెం ఎలివేషన్స్ ఇచ్చేలాగా ఉంటుంది. అంతేకాకుండా సిద్ధి శ్రీరామ్ గారు కూడా ఒక పాట అయితే పాడారు. ఆ పాట అయితే బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఫైట్స్ విషయానికి వస్తే లేడీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి ఇందులో అంటే ఈ సినిమాలో అయితే ఫైట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జస్ట్ ఫైరింగ్స్ మాత్రమే ఉంటాయి, అంతకు మించి అయితే ఏమైతే ఉండదు. అంతేకాకుండా ఫన్ విషయానికి వస్తే ఫన్ అనేది సినిమాలో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎమోషనల్ మూవీ కాబట్టి జస్ట్ ఎమోషనల్ అండ్ కొన్ని సీన్స్ మాత్రమే బాగుంటాయి. కామెడీ అనేది ఈ సినిమాలో అయితే లేదు. అలాగే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే స్పెషల్లీ స్టోరీ అని చెప్పుకోవచ్చు. స్టోరీ అనేది గతంలో మనం చాలా సినిమాలు ఇలాంటి స్టోరీస్ అయితే చూసాం, రివెంజెస్. కాకపోతే తను రివెంజ్ తీసుకునే విధానం కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఒక సాంగ్ అయితే ఉంటుంది, మంచి ఎమోషనల్ సాంగ్. అంతేకాకుండా ఎలివేషన్ ఇచ్చే సాంగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇటు చూసుకుంటే లేడీ ఓరియంటెడ్గా నటించిన రెజినా గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంతేకాకుండా తను ఎమోషనల్గా అలాగే కోపంగా యాక్టింగ్ చేయడం కూడా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే స్టోరీ లైన్ అయితే బాగుంది, కాకపోతే తమిళ్ నుంచి తెలుగులో డబ్బింగ్ అవడం వలన కొంచెం స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా కొంచెం తెలుగులో అంటే డబ్బింగ్ అవడం వలన లిప్ సింక్ అయితే అంతగా పర్ఫెక్ట్ అయితే లేదు. వాయిస్ వెళ్తూ ఉంటే తర్వాత లిప్స్ అనేది కదులుతూ ఉంటాయి, అది కొంచెం మైనస్ అయితే అనిపించింది. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం మాట్లాడుకుంటే కొన్ని విషయంలో అయితే ఓకే, మిగతా దగ్గర అయితే కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో లేడీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి ఫైట్స్ అయితే ఏమిలో ఒక ఫైట్ ఉండైతే బాగుండేది, మిగతా అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమా కోసం ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వన్ టైం వాచ్. అలాగే ఎమోషనల్ అండ్ డ్రామా సినిమా కాబట్టి, అంతేకాకుండా రివెంజ్ సినిమా కాబట్టి ఒక్కసారి అయితే చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే 1-2 సీన్స్ అయితే బ్యాడ్గా అయితే ఉన్నాయి, అవిని స్కిప్ చేస్తే ఫ్యామిలీతో చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు ఈ రెజినా మూవీ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా రెజినా ఓటీటీ మూవీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.